తెలంగాణ బీజేపీ నాయకత్వం తీరుపై వలస వచ్చిన సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. తమకి పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు భావిస్తున్నారు. తామేమీ పార్ట్ టైం పొలిటీషియన్లు కామని పార్టీ వేదికలపైనే నాయకత్వంపై సెటైర్ వేస్తున్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 3 కార్పొరేషన్లలోనూ కాషాయ జెండా రెపరెపలాడాలంటే పార్టీలో ఉన్న ఎంపీల మాట కాస్త చెవికెక్కించుకోవాలని వారు సూచిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎంపీలకు వదిలేస్తే మంచిదని రాష్ట్ర నాయకత్వానికి సూచన కూడా చేశారు. సీనియర్ల సీరియస్నెస్ పై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవటమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కొన్నేళ్లుగా పావులు కదుపుతోంది. పగడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే జనాకర్షణ కలిగిన ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ఆకర్ష పథకాన్ని అమలు చేసింది కూడా. ఆ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి సీనియర్ నేతలు కమలం పార్టీలోకి వచ్చి చేరారు. వారు బీజేపీలో చేరటానికి కారణం తమ సొంత పార్టీల్లో తమకి తగిన గుర్తింపు, విలువ లేకపోవటం ఒకటైతే, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం రెండోది. అయితే ఇలా బీజేపీలోకి వచ్చిన సీనియర్ నేతలు చాలా కాలంగా బీజేపీలో ఉక్కపోతతో ఉన్నారు. సంప్రదాయ బీజేపీ నేతలంతా ఓవైపు ఉంటే వలస నేతలు మరోవైపు ఉండటంతో బీజేపీలో వలస నేతలు ఇమడలేకపోతున్నారు. తమ సీనియారిటీని గౌరవించడం లేదన్న భావన వలస నేతల్లో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెంబర్ 2గా వెలిగిన అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా బీజేపీలో చేరిన తర్వాత చాలా కాలంగా స్తబ్దుగానే ఉన్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర నాయకత్వ తీరుపై తన అసంతృప్తిని ఈటెల రాజేందర్ పరోక్షంగా బయటపెట్టేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరుల నేతృత్వంలో జరిగిన ఓ సమావేశంలో ఈటెల రాజేందర్ తన స్వరాన్ని పెంచి మాట్లాడినట్లుగా సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై జరిగిన సమావేశంలో ఈటెల రాజేందర్ తనలో అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారట. 3 కార్పొరేషన్లలోనూ డివిజన్ల వారీగా గెలుపు గుర్రాలను తనతో పాటు ఇతర ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావులు క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి ఒక అవగాహనకు వచ్చి ఉన్నామని ఈటెల రాజేందర్ అన్నారట. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎంపీలకు వదిలేస్తేనే మంచిదని ఆయన అన్నారట. ఇది రాష్ట్ర కమిటీ అధికారాలని నాయకత్వం సమక్షంలోనే నిలదీసినట్లయిందని పార్టీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. మేమేమి పార్ట్ టైం రాజకీయ నేతలం కాం, 24 గంటలు రాజకీయాల్లో యాక్టివ్గానే ఉంటున్నాం అని ఈటెల రాజేందర్ వేసిన సెటైర్ రాష్ట్ర నాయకత్వానికి తగలాల్సిన చోటే తగిలిందని అంటున్నారు. పార్టీ కార్యక్రమాలు, నిర్ణయాలకు సంబంధించి అసలు ఎంపీలకు కనీసం సమాచారం కూడా ఇవ్వటం లేదని ఈటెల ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సీనియర్ నేతగా ఉన్న తన గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం పైనే ఉందని ఈటెల బల్లగుద్ది చెప్పారట. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏ నిర్ణయం తీసుకున్నా తనను భాగస్వామిని చేయాల్సిందేనని మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల స్పష్టం చేశారట. అంటే ఇంతవరకు తనను పట్టించుకోవటం లేదన్న నిష్ఠూర సత్యాన్ని ఆయన అలా బయట పెట్టారని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పరిశీలకులు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక పార్టీకి చెందిన కొందరు నేతలున్నారని ఈటెల అనుమానిస్తున్నారు. కొంతకాలంగా ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లో చేరతారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తాను పార్టీ మారతానని ఈటెల ఇంతవరకు ఏ వేదిక మీద, ఏ సందర్భంలోనూ అనలేదు. పార్టీలో కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రచారం చేయిస్తున్నారన్న అనుమానాలు ఈటెలకు ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదని రాష్ట్ర నాయకత్వానికి ఆయన ఫిర్యాదు చేశారు. ఇలా గీత దాటి దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈటెల నాయకత్వానికి సూచించారట. ఈటెల వ్యాఖ్యలతో నాయకత్వంలో చర్చ మొదలైంది. ఇటు పార్టీ శ్రేణుల్లోనూ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై గుసగుసలు వినబడుతున్నాయి. ఈటెల చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఒక వర్గం నేతలు అంటుంటే, సీనియర్ నేతగా ఉన్న ఈటెల కాస్త సంయమనం పాటిస్తే బాగుండేదని మరో వర్గం నేతలు అంటున్నారట. మొత్తానికి తెలంగాణ బీజేపీలో ఈటెల రాజేందర్ ఒక అగ్గిరవ్వ అయితే రాజేశారు.